విశాఖలోని పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో జార్ఖండ్ కు చెందిన 3 కార్మికులకి గాయాలయ్యాయని, వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులని ఆదేశాలిచ్చామని హోంమంత్రి తెలిపారు. బాధిత కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన పెద్ద విషాదమని, కనీసం అప్పటి సీఎం పరామర్శకు కూడా రాలేదని విమర్శించారు. యాజమాన్యాలు నిర్లక్ష్యం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని, త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అనిత అన్నారు. పలానా కంపెనీలో జరిగింది అనుకోండి, సేఫ్టీ ఆడిటింగ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏ కంపెనీ ఫాలో అయింది, ఆ కంపెనీ ఫాలో అయిందో లేదో ఏ అధికారి వెళ్ళి చూసి వచ్చాడు, ఎవరు పర్యవేక్షించారు, ఇవన్నీ జరిగినాయా? అంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్ అంటే అక్కడికి వెళ్ళి ఆడిట్ చేసేసి కాగితం ఇచ్చేయడం కాదు. వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత నీ దగ్గర ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కాగితం ఇచ్చిన తర్వాత అవి జరిగినాయా లేదా అన్నది పర్యవేక్షించుకోవాల్సిన అధికారులు కూడా పర్యవేక్షించుకోవాలి. సో ఆ సిస్టమ్ అంతటి స్టిమ్యులేట్ చేస్తాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత అయితే గవర్నమెంట్ తీసుకుంటుంది. యజమానులు అలా తయారైనాయమ్మా. నేను ఏమంటానంటే, ఈరోజు ఇలాంటి యాక్సిడెంట్లు అనేది దాచేస్తే దాగిపోయేవేం కాదు, మనం దాచేయాలనుకున్నా కూడా ఇంకా స్ప్రెడ్ అయ్యే పరిస్థితులు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో గొడవ జరిగిపోతుందేమో, ఏదో ఇబ్బంది అవుతుంది, మాకు కుటుంబం వచ్చి బాధపడుతుంది. ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళ పెద్దని సంపాదించే పెద్దను కోల్పోతున్నప్పుడు బాధపడదా? నేను దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మనం ఏం చేయాలి, ఏం చెప్పాలంటే ప్రిపేర్డ్గా ఉండాలి యాజమాన్యాలు. అంతే తెప్పించి దాచేస్తాము, లోపల తీసుకొచ్చేసి ఎవరికి తెలియకుండా కామప్ చేసేస్తామంటే అవ్వదు ఈ రోజుల్లో. ఒకసారి జరిగిద్దండి, రెండోసారి కూడా అదే జరిగింది అనుకోండి, మేమెందుకు కూరుకుంటాం? ఇప్పుడు ఒకసారి జరిగింది, అది యాక్సిడెంట్ అనుకోవచ్చు, రెండోసారి జరిగితే డెఫినెట్గా నెగ్లిజెన్సే కదా, మేమెందుకు కూరుకుంటాం? ఒకే సంఘటన ఒకే కంపెనీలో రిపీటెడ్గా సంఘటనలు జరిగితే కనుక కంపెనీ ముయ్యడానికి కూడా మేము ఎక్కడ అనగాడం. అందుకే మేము ఇమీడియట్గా మండే, అంటే రేపు ఫ్రైడే సాటర్డే వాళ్ళకి కూడా అందరూ కూడా రావాలి, సాటర్డే సండే కాబట్టి అందరూ కూడా రావాలి కాబట్టి మండే ఒక మీటింగ్ కూడా కాల్ఫర్ చేస్తున్నాం. డెఫినెట్గా ప్రికాషన్స్ తీసుకోవడానికి వాళ్ళకి చెప్పాలి.